బండి సంజయ్ ఇందాక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వారు ఇచ్చిన కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? బండి సంజయ్ కొద్ది రోజుల్లో అంతా తర్వాత సర్దుమడిగిన తర్వాత ఈరోజు బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయన పార్టీ కార్యాలయానికి వస్తున్నాడని చెప్పగానే మొత్తం కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులు పెద్దపట్ల కార్యాలయానికి వచ్చారు. అయితే ఆయనకు అనుకూలంగా నినాదాలు ఇచ్చారు. మొత్తంగా మీడియాతో మాట్లాడుతున్న మొత్తం సమయంలో బండి సంజయ్ ముఖంలో ఏమాత్రం బెరుకు గాని, ఏదో నేరం చేశాము, ఏదో తప్పు జరిగిపోయింది అని చెప్పి ఎలాంటి దిగులు గాని, బాధ, భయం ఇలాంటివి ఏం లేవు. చాలా నిర్మలంగా, ప్రశాంతంగా మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ చాలా ఓపికగా, తీరిగ్గా నవ్వుతూ సరదాగానే సమాధానాలు చెప్పారు. అంతేకాకుండా తన చిరకాల ప్రత్యర్థి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి మొత్తం విమర్శలన్నిటినీ ఒకే ఒక్క మాటలో తిప్పికొట్టారు. అదేంటంటే కుటుంబ పాలనని అంతమందిస్తూ మరలా కేసీఆర్ సామ్రాజ్యం వాళ్ళ అవినీతి అక్రమాలను ఎండగడుతూ వాళ్ళని పునరుచితుల్ని చేసిందే బీజేపీ పార్టీ. అందువల్ల వాళ్ళు పనిగట్టుకుని నన్ను టార్గెట్ చేస్తూనే ఉంటారు. అందులో పెద్ద ఆశ్చర్యపోవాలని పోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఇవన్నీ చాలా సర్వసాధారణం. అయితే కేసీఆర్ ని చావుదెబ్బ కొట్టి ఫామ్ హౌస్ కి పరిమితం చేసిన ఘనత మాత్రం బీజేపీ కార్యకర్తలదే. కాబట్టి ఆయన బీజేపీ పార్టీని తనను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి ఉండొచ్చు. అందులో అది నేను ముందుగా ఎక్స్పెక్ట్ చేసింది. అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అలాంటి వ్యక్తి ఇంకా ఆ విధంగా కాకపోతే ఇంకేం చేస్తాడు అని చెప్పి కూడా సమాధానం చెప్పుకున్నారు. ఇంకా అదే విషయంలో తన కుమారుణ్ణి ఎక్కడైనా సరే ఒక తండ్రి ఇంత పదవుల్లో ఉండి కూడా ఒక తండ్రి కుమారుడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తాడా అని చెప్పి ఎదురు ప్రశ్నించి మీడియాని తాను మాత్రం పోలీసులకి అప్పగించాను. కేసు కోర్టులో ఉంది కాబట్టి దానిపైన ఇంత లోతుగా చర్చించడం భావ్యం కాదు. అది ఎందుకంటే కోర్టు ధిక్కరణ నేరం అవుతుంది కాబట్టి కేసు కోర్టులో ఉన్నప్పుడు ఎక్కువ తక్కువగా దాని మీద చర్చించడం, వ్యాఖ్యానించడాలు, లేకుంటే చర్చలు జరగడం, మీరు ప్రశ్నలు అడగడం, నేను జవాబులు చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి వెంటనే తన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఒకే ఒక్క మాటతో తిప్పికొట్టారు. ఎందుకంటే వాళ్ళకి పదవులు లేకుండా చేసింది, వాళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టింది కాదు కాబట్టి బీజేపీ కాబట్టి ఆయన ఆ విధంగా టార్గెట్ చేస్తున్నారు. సహజంగానే వాళ్ళకి ద్వేషం, నేరం ఉంటది, కోపం ఉంటది కాబట్టి ఆ విధంగా మాట్లాడుతుంటారు. అయితే సిఎస్ఆర్ ఇప్పుడు క్లీన్ చిట్ తో బయటకు వస్తాను అంటూ కూడా తన కొడుకు వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇది రాజకీయంగా తన లబ్ధి కోసం ఏదైనా ఇలాంటి అంటే తను పోలీసులకు అప్పగిస్తున్నట్టు కానీ లేకపోతే విచారణకు సహకరిస్తున్నట్టు తన కొడుకుని విచారణకు సహకరింపజేస్తున్నట్టు కానీ చేస్తున్న దాంట్లో ఏదైనా రాజకీయ లబ్ధి ఉందంటారా? ఇందులో రాజకీయ లబ్ధి కంటే కూడా రాజకీయంగా ఆయన నిలదొక్కుకోవడానికి మాత్రమే ఇప్పుడు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పరువు ప్రతిష్టలు జాతీయ స్థాయిలో బండి సంజయ్కి అటు జాతీయ పార్టీ నాయకుల్లో కానీ అధిష్టానంలో కానీ తనకున్నటువంటి పరువు ప్రతిష్టలన్నింటినీ కాపాడుకోవాలి, తన ఇమేజ్ ని బిల్డప్ చేసుకోవాలి. పొందినటువంటి ఈ డ్యామేజ్ కుమార్ రూపంలో వచ్చినటువంటి డ్యామేజ్ మొత్తాన్ని తిరిగి దాన్ని కప్పిపుచ్చుకొని తిరిగి తన పూర్వ వైభవాన్ని సాధించుకోవడానికి ఆయన రాజకీయంగా కొద్దిగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అవసరమైతే గ్యారంటీగా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకుండా ఏంటంటే ఈ రోజు మాత్రం ఆయన రాజకీయంగా ఏదో జరిగిపోయింది, నేను ఎక్కడికో ప్రాసెస్ లోకి వెళ్ళిపోయాననేటువంటి అతిశబ్ద అంటే ఇప్పటిదాకా రకరకాల వచ్చినటువంటి విశేషం కానీ ఆరోపణలు కానీ వీటన్నిటి ప్రభావం ఆయన కొద్దిగా కొను తీసినట్టుగా ఏమి కనపడలేదు. చాలా ప్రశాంతంగానే నిర్మలంగానే ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకోటి ఏంటంటే రాజకీయంగా నేను వేరే పార్టీ ఏదో పెడతాను, నన్ను బీజేపీ అధిష్టానం ఏదో శిక్షిస్తుంది, నేను బయటికి వెళ్ళి పార్టీ పెడతాననే ఒక దుష్ప్రచారం జరుగుతా ఉంది. ఇది కేటీఆర్ ఆయన కొన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తున్నటువంటి దుష్ప్రచారమే తప్ప తనలో ఎలాంటి దుష్టబుద్ధులు లేవు. నేను ఆడుకోను బీజేపీ కార్యకర్తని, రేపు చనిపోయినా కూడా బీజేపీ జెండానే నా మీద కప్పమని చెప్పినటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలే తప్ప ఇలాంటి చిల్లర వ్యాపారాలు, చిల్లర వేషాలు వేసే వ్యక్తిని కాదు. నా గురించి భారతీయ జనతా పార్టీలోనే కాదు రాష్ట్ర ప్రజల మొత్తానికి కూడా, అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తన గురించి చాలా స్పష్టంగా తెలుసునని
ఇలాంటి రూపంలోని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని కూడా కంజల్ విజ్ఞప్తి చేశారు. థ్యాంక్ యూ సిఎస్ఆర్. రాజ్ కుమార్, ఇప్పుడు మీరు బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నారు. బండి సంజయ్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, దాని గురించి అప్డేట్ ఏంటి? రైట్, బండి సంజయ్ ఈరోజు మధ్యాహ్నం పార్టీ ఆఫీస్కి వచ్చారు. నాంపల్లిలో ఉన్న పార్టీ ఆఫీస్కి వచ్చారు. చాలామంది కార్యకర్తలు ఆయన కోసం వెయిట్ చేసి స్వాగతం పలికారు. జై బండి సంజయ్ అని నినాదాలు కూడా చేశారు. సో మొత్తం మీద బండి సంజయ్ మళ్ళీ మీడియాతో మాట్లాడడానికి ఒప్పుకున్నారు. మొదటగా చిట్చాట్ చేశారు, కానీ మీడియా మీరు మాట్లాడకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి అనడంతో కొద్దిసేపు మాట్లాడాడు. అది కూడా కండిషనల్గా కోర్టు పరిధిలో ఉన్న అంశాలు నేను మాట్లాడను అని చెప్తూ విషయాలు మాట్లాడాడు. ముఖ్యంగా ఆయనపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, కొత్త పార్టీ పెడతారని. సో ఆరోపణలు తీవ్రంగా ఖండించాడు. ఫాల్తు మాటలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్పై పరోక్షంగా ప్రత్యక్షంగా కామెంట్ చేశాడు. కేటీఆర్ ఒక ఫేక్ మీడియాను అసలు క్రియేట్ చేస్తూ ఫేక్ ప్రచారాలు, ఒకవైపు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి గద్దె దిగిపోయాను అనే అక్కసుతో లేదా కోపంతో నా మీద బీజేపీ మీద ఇష్టానుసారంగా కామెంట్ చేస్తున్నాడని చాలా తీవ్రమైన విమర్శలు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు చాలా సంవత్సరాల నుంచి నేను ఎప్పుడో చెప్పాను, ఒకవేళ నేను చనిపోతే నా శవం మీద లేదా నా బాడీ మీద బీజేపీ కండువ మాత్రమే ఉండాలి అని చెప్పాను. అదే ఇప్పుడు కూడా మేము చెప్తున్నాను. నేను హార్డ్ కోర్ కార్యకర్తను, కష్టపడి పార్టీలో ఒక్కొక్క స్టెప్పు ఎదుక్కుంటూ నేను వచ్చాను. కాబట్టి పార్టీకి ద్రోహం చేయను, నేను కొత్త పార్టీ అనే ఆలోచన నాకు లేదు. అదంతా కూడా కేవలం నన్ను బద్నాం చేయడానికి, అదేవిధంగా పార్టీని కూడా ఎంతో కొంత వీక్ చేసి క్యాడర్లో కొంత ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇది బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఇదంతా కుట్ర చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. సో పార్టీ నుంచి కూడా నాకు కేంద్రం నుంచి మద్దతు ఉంది. చాలామంది కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా నాకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా తండ్రి ఒక కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగిస్తాడా, మీరే చెప్పండి అనే ప్రశ్న కూడా ఆయన సవాల్ విసిరాడు. సో ఈ నేపథ్యంలో మనం చెప్పొచ్చు, మాధవి ముఖ్యంగా క్యాడర్లో ఆయనకు కొంత మద్దతు వస్తుంది. పైనున్న సీనియర్ నేతలో ఎవరు పెద్దగా ఆయనకు సపోర్ట్ చేయకపోయినప్పటికీ క్యాడర్లో కింది స్థాయి క్యాడర్లో మాత్రం బండి సంజయ్కి ఈ విషయంలో కొంచెం సపోర్ట్ వస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే రాజ్ కుమార్, అయితే ఇప్పుడు కేటీఆర్ యూట్యూబ్ ఫ్యాక్టరీ నడుపుతూ నాపై ఇలాంటి అభాండాలు వేస్తున్నాడు అనడంలో ఉద్దేశం ఏంటి అసలు? అంటే ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఈ బండి భగీరథ కేసు విషయంలో మనం చూసాం, కోర్టు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది, కేసు కూడా కొంతమంది నమోదు చేశారు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ప్రచారం చేస్తున్న మాట ఇటువైపు రెండు ఉన్నాయి. ఇటు బీజేపీ వైపు నుంచి, అటు బీఆర్ఎస్ వైపు నుంచి ఒకరికొకరు సోషల్ మీడియా వార్ జరుగుతూ ఉంది, సోషల్ మీడియా వార్. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్పై ఆయన ప్రత్యక్షంగా విమర్శలు చేశారు. ఆ సోషల్ మీడియాలో నాపై ఏదైతే కొత్త పార్టీ పెడుతున్నారని ఒక దుష్ప్రచారం చేయడము, అదేవిధంగా బర్తరఫ్ బండి సంజయ్ను బర్తరఫ్ చేస్తారంటూ, లేదా మొత్తం తొలగించడం, ఆయన బర్తరఫ్ చేయకపోతే ఈయనే రాజీనామా చేయాలంటూ, పార్టీలో చీలిక వర్గం వచ్చింది, సీనియర్లు అందరూ బీజేపీలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు అనే ఒక ఫేక్ సమాచారాన్ని కేటీఆర్ స్వయంగా తన యొక్క సోషల్ మీడియా కొంతమందిని ఆ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అనేది దీని యొక్క ఉద్దేశం. అంటే బండి సంజయ్ యొక్క పదవికి ఈ కేటీఆర్ పరోక్షంగా దిగిపోవడానికి లేదా బర్తరఫ్ చేయడానికి కారణమవుతాడని తన ఉద్దేశం. అయితే ఇప్పుడు బండి సంజయ్ కూడా పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు కేటీఆర్ పై కూడా తను విమర్శలు కురిపించాడు. సో దానిపై ఉన్న ఉద్దేశం ఏంటి అసలు? సో బీఆర్ఎస్ వచ్చేసి పదవి కోల్పోయింది, ప్రభుత్వం నుంచి దిగిపోయింది. ఈ కోపం అంటే బీఆర్ఎస్ను నేను లేదా నా క్యాడరు లేదా బీజేపీ మేమంతా ఆ పార్టీ ప్రభుత్వం నుంచి దిగిపోవడానికి ఒక కారణం. తర్వాత బండి సంజయ్కి కరీంనగర్లో కావచ్చు లేకపోతే రాష్ట్రంలో నాకున్న పేరును చెడగొట్టడానికి, అంటే బండి సంజయ్ కనుక యాక్టివ్గా ఉంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు చాలా ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు అలా వ్యాఖ్యలు చేస్తున్నారు కేటీఆర్ బీఆర్ఎస్ అనే ఉద్దేశంతో మాట్లాడారు. ఎందుకంటే నేను కనుక యాక్టివ్గా ఉంటే, నేను క్రియాశీలక రాజకీయాల్లో ఉంటే గతంలో లాగా ఒక బీజేపీలో ఒక కదలిక వస్తుంది, ఒక జోష్ వస్తుంది. ఇది కేటీఆర్కు తెలుసు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నాడు. సో అవి సాధ్యం కాదు.
ఆ కళలు కనడానికి నన్ను ఇక్కడ వచ్చిన ఒక కేసు, నా ఇంట్లో నా కుమారుడి కేసు విషయాన్ని నా మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. సో ఇది వ్యక్తిగత విషయం, నేను ఆల్రెడీ ముందే చెప్పాను, నేను పోలీసులకు అప్పచెప్పాను. అయినా కూడా నా మీద సోషల్ మీడియాను బేస్ చేసుకొని కేటీఆర్ ఇదంతా నా మీద బురద అల్లుతున్నాడు. రేపు వచ్చే ఎలక్షన్లో అధికారమే లక్ష్యంగా కేటీఆర్ నాపై దుష్ప్రచారం చేస్తున్నాడని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. రైట్. అయితే ఇప్పుడు బండి సంజయ్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధిష్టానం కూడా కోపంగా ఉందంటున్నారు, దానిపైన అప్డేట్ ఏంటి? జనరల్గా ఒక వర్గం అయితే కోపంగా ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ కొంతమంది మనకు చెప్పిన ప్రకారం అయితే ఎందుకు అప్పచెప్పారు మీరు మీ కుమారుణ్ణని ఒకరిద్దరు సీనియర్లు అన్నారని మనకు తెలిసింది. కానీ నెగిటివ్ కంటే పాజిటివ్, అంటే తటస్థంగా ఉన్నారు. ఈయన మీద ఏం పెద్దగా ఒక వర్గం ఉంటారు, ఎలాగో రెండు వర్గాలుగా ఉంటాయి. ఎందుకంటే పార్టీ తెలంగాణలో ఇప్పుడిప్పుడే మనం డెవలప్ కావాలి, మోడీ హైదరాబాద్కి వచ్చారు కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ కేసు కొంత మనకు తలనొప్పిగా మారుతుంది అనేది ఢిల్లీలో కూడా కొంతమంది సీనియర్లు భావిస్తే, మరికొంతమంది బండి సంజయ్ గురించి తెలిసిన సీనియర్లు ఉన్నారు కేంద్రంలో. ఎందుకంటే ఈయన ఆల్రెడీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి కింది స్థాయి కార్యకర్త నుంచి, కింది స్థాయిలో నుంచి వచ్చాడు కాబట్టి కొంతమంది బండి సంజయ్ గురించి తెలిసిన వాళ్ళు ఈయనకు సపోర్ట్గా పాజిటివ్గా మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే కొంతమంది మాత్రం నెగిటివ్గా, అంటే ఈ కేసు ఏదైనా మనకు రేపు భవిష్యత్తులో క్యాడర్లో కానీ లేకపోతే ప్రతిపక్షాల విషయంలో మనకి ఏమైనా ఇబ్బందిగా మారుతుందనే దాని మీద కొంతమంది నెగిటివ్ ఉన్నప్పటికీ తనైతే స్వయంగా చెప్పాడు, నాకు ఫోన్ చేసి సీనియర్లు కూడా పరామర్శిస్తున్నారని. అయితే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు నిన్న ఢిల్లీ వెళ్ళారు. అది మామూలుగా షెడ్యూల్ ప్రకారమే వెళ్ళారు, బండి సంజయ్ గురించి కాదంటున్నారు. కానీ ఇది కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒక రిపోర్ట్ అయితే హైకమాండ్ కోరుతుంది. క్యాడర్ ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి, మీడియా ఏమనుకుంటుంది, దీని మీద ఖచ్చితంగా ఒక రిపోర్ట్ అడిగే అవకాశాలు ఉన్నాయి. దాని మీద రామచంద్రరావు గారు ఇవాళ మాట్లాడి వాళ్ళ నైట్కు హైదరాబాద్కు వస్తున్నారు. చూడాలి మరి బండి సంజయ్ విషయంలో కేంద్రం ఏ స్టెప్ వేస్తుంది. సీరియస్గా తీసుకుంటే వేరే ఉంటుంది. ఒకవేళ ఆయనను బర్తరఫ్ చేస్తే బండి సంజయ్ తప్పు చేసినట్టుగా భావించినట్టుగా ప్రజల్లోకి సంకేతాలు తెలుతాయి. ఎందుకంటే ఈయన స్వయంగా తప్పు చేయలేదు, కుమారుడు తప్పు చేశాడు కాబట్టి కుమారుడు ఐస్బర్గ్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు ఏది చెప్తే దానికి మేము సిద్ధంగా ఉందని ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు గొడవ ఏంటి, బండి సంజయ్ తప్పు చేయలేదు కదా అని కొంతమంది ఆయన యొక్క అనుకూల వర్గం వాదిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇప్పటివరకు నా అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.